Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఒక సర్కిల్ వచ్చిన తర్వాత అంటే బాగా రిచ్ ఫ్రెండ్తో స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్షిప్ నెక్స్ట్ డేనే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడితో జర్నీలో. అది తప్పు. నీ బిజినెస్లో ఇంత షేర్ ఇవ్వు, తప్పు. నీది ఒక కార్ ఇవ్వు, వద్దు. ఒక అమౌంట్ ఎందుకు ఆశించదు? ఆయన బాగుండాలని ఆశించు చాలు. అందుకంటే ఏం కావాలి? ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్టే, వాళ్ళ కుటుంబం బాగుంటే నీ కుటుంబం బాగున్నట్టే. వై వాట్ ఫర్? నీకు చేతగానప్పుడు, నీకు లేనప్పుడు, జరగనప్పుడు ఆశించు, తప్పులేదు. ఆదుకుంటే ఫ్రెండ్షిప్ గొప్ప. ఆశించనక్కర్లేదు, వాళ్ళే చేసేస్తారు. అది చేస్తారు, చేయకపోయినా కూడా మనం అడగచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరంకి శర్మ గారిని నేను చాలా ఇష్టపడే డైరెక్టర్. బాలచంద్ర గారు కో డైరెక్టర్. నన్ను హీరోగా పెట్టుకుని 3 సినిమాలు తీశాడు ఆయన. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. దీనికి డైరెక్టర్ ఆయన. చిరంజీవి కూడా ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత మేమిద్దరూ రికమెండ్ చేస్తేనే బాలచంద్ర గారి సినిమాలో చిరంజీవి గారికి వేషం వచ్చింది. ఇది కథ కాదు. అలాంటి డైరెక్టరు రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. చెన్నై నుంచి నాకు ఫోన్ చేశాడు ఆయన. నారాయణరావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకసారి కొంచెం చిరంజీవికి ఒక మాట చెప్పవా, ఏమైనా సహాయం చేస్తాడేమో అన్నాను. నేను ఒకటే మాట చెప్పాను, ఏమంటే చిరంజీవికి మీరంటే చాలా గౌరవం. ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గారు స్టేజ్ మీద ఉంటే ఈరంకి శర్మ నాకు డైలాగులు నేర్పాడు, నన్ను యాక్టింగ్ చేశాడని చెప్పాడు, అంత గౌరవం ఉందండి మీరంటే, వై డోంట్ యూ కాల్ హిమ్ డైరెక్ట్లీ అని చెప్పి నేను చిరంజీవి గారి నెంబర్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఫోన్ చేశాడు ఈరంకి శర్మ గారు. చేస్తే వెంటనే ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత సాయంకాలానికల్లా 5 లక్షల రూపాయలు ఆయనకు పంపించాడు. దట్ ఈస్ చిరంజీవి. అది ఎవరితోనూ చెప్పుకోడు. ఆయన ఎందుకు చెప్పుకోవాలి? నేను చెప్పకూడదని చాలా నుంచి చాలా మంది ఆర్టిస్టులు చేసిన దానికి చిరంజీవి గారు చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ముఖ్యంగా డైరెక్టర్లు ఉన్నా కూడా అంతే హెల్ప్ చేశాడు అవసరం ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వాళ్ళు చేయాల్సింది. అంతేగాని ప్రతి వాళ్ళకి అంటే ఇప్పుడు సినిమాలు అన్న తర్వాత ఆయన ప్రొఫెషనల్ ఇబ్బందుల్లో ఆయన నిలబడడానికి ఆయన ఇప్పటికీ కృషి చేస్తున్నాడుగా. ఆ స్టేజ్లో ఉన్నాడంటే ఎలా ఉన్నాడండి? ఒక కొత్త డైరెక్టరు, అంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన చిరంజీవి గారు మొన్న ఇప్పుడు లేటెస్ట్ చేశాడు, ఆయన పేరేంటి, అనిల్ రావుపూడితో ఆయనతో సినిమా చేయాలనే సంకల్పం రావడమే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇదేంటి వీళ్ళు కామెడీ సినిమాలో తీసుకుంటున్నాడు, ఏంటో నేను సినిమా ఏంటో ఆలోచించలేదు ఆయన. ఈ వాంట్ టు అప్గ్రేడ్. కలిసారా అప్డేట్ చిరంజీవి గారిని ఈ మధ్య కలవలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది కలిసి? అంటే నేను ఒక 2 ఏళ్లుగా పెద్దగా బయటికి రావటం లేదు. ఏమైంది సార్? అది వేరే విషయం. మెడ్రాస్లో షూటింగ్ చేస్తుంటే టీవీ సీరియల్ బాత్రూంలో పడ్డాను. పడితే ఫ్రాక్చర్ అయింది. లెగ్ రిబ్బు ఫ్రాక్చర్ అయ్యి ఒక ముక్కెళ్ళి లంగ్స్లో గుర్చుకుంది. అయ్యో. ఆ లంగ్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అయితే అప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉంటే మా అబ్బాయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి అక్కడి నుంచి వచ్చాను. అందుకని 2 years నుంచి ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. లేటెస్ట్గా నేను ఈ 2 years గ్యాప్ తర్వాత చేసిన సినిమానే ఈ ఆలోచన. కానీ చాలా బాగుంటారు అప్పుడు, ఇప్పుడు కూడా బాగున్నారు అనుకోండి. గడ్డం, వైట్ గడ్డం వచ్చినా కానీ అది గెటప్ కోసం. లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్. అంటే నా మేనగోళ్ళే కావాలని చేసుకున్నాం. సో ఇండస్ట్రీని అర్థం చేసుకునే పర్సన్ అయితే మంచిదని చేసుకున్నారా? ఇండస్ట్రీకి సంబంధం లేదు, మా ఫ్యామిలీ అంటే మనల్ని అర్థం చేసుకోవాలి కదా, అక్క కూతురే. అందుకని హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్లలు కూడా అలాగే కలిసి వచ్చారు, పద్ధతిగా పెరిగారు. ట్రై చేశాను మా అబ్బాయిని కూడా ట్రై చేశాను. వాడును అల్లు అర్జున్ ఒకటే వయసు. ఓకే. అరవింద్ గారు మేము ఫ్రెండ్స్. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్ళేవారు, ఒకే డాన్స్ క్లాస్కి వెళ్ళేవారు. తర్వాత జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేర్పించాను ఇద్దరికి. ఓకే. అరవింద్ గారి అబ్బాయిను మా కొడుకు అల్లు అర్జున్, ఆ బాబు కొడుకు. ఓకే. అయితే వాడికి ఎందుకో ఇంట్రెస్ట్ రాలా, సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ రాలేదు. సో హీఈస్ ఇన్ టు బిజినెస్. ఓకే. తర్వాత పాపకి పాటలు నేర్పుదామని సింగింగ్ నేర్పించాను.
అండ్ షీ వాజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్ ఇన్ ది స్టడీస్. సో షీఈ్ ఏ ఫార్మసిస్ట్. నా అల్లుడు గుజరాతీ. మా అమ్మాయిను అల్లుడు ఇద్దరు కలిసి ఒక 4 ఏళ్ళు బీ ఫార్మసీ, ఆ తర్వాత లండన్ వెళ్ళి ఎం ఫార్మసీ కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళు లండన్లో 3 ఫార్మసీస్ రన్ చేస్తున్నారు. ఓ, సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో లండన్ లో సెటిల్ అయిపోయారు. కూతురు అల్లుడు ఇద్దరు. వాళ్ళకు ఒక పాప, ఒక 6 ఏళ్ళు ఇచ్చిన పాపకి. మా అబ్బాయికి ఒక కొడుకు. ఓకే. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ. మీ కోడలు బిజినెస్. మా కోడలు కూడా షీఈస్ ఫ్రమ్ ఏలూరు దగ్గర దెందులూరు అని అన్నపూర్ణమ్మ గారి ఊరు. వాళ్ళ రిలేటివే. చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే. ఎవరు అక్కడ? దెందులూరు. ఓకే. అదే దాంట్లో బెంగళూరే మా బియ్యంకుడిది. ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ వెరీ గాడ్ బ్లెస్డ్ విత్ ద సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సూపర్ సూపర్. బట్ హైదరాబాద్ లోనే ఉంటాడు కదా బాబు? బాబు హైదరాబాద్లో ఉంటున్నాడు. కాదు సార్, మీ డేస్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడేమో కలవాలేమో అర్జెంట్ కదా, నీడ్ ఉంది కదా అన్నట్టు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడ కనిపిస్తారు కదా, హాయ్ చెప్తాం కదా. అదేండి, డిపెండ్స్ డిస్టర్బ్ చేయరు. ఇండివిజువల్స్ బట్టి ఉంటుంది అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎదుటి మనిషి బాగుండాలని కోరుకోవడమే మనం చేయగలిగిన మంచి పని, అంతకు మించి లేదు. ఓకే. ఎందుకంటే యద్భావం తద్భావత అని మనం అనుకుంటే వాళ్ళు బాగుంటారు. అంతే. బ్యాచిలర్స్ లైఫ్ కదా, మీరు అన్నారు ఒకటే సిగరెట్ ఇద్దరు తాగుతామని కూడా అప్పట్లో. ఇప్పుడు ఆయన మానేశాడు, చాలా రోజులు అయింది మానేసి. ఓకే. మంచి గ్లాస్ నేను మానేసా. మంచి క్లాస్మేట్స్ కూడా అన్నీ ఉండే, బాగానే ఉండే, మేము ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. కానీ బట్ ఈ స్టాప్ మధ్యలో ఆయన హెల్త్ పాడై చాలా రోజులు సింగపూర్లో అక్కడ ఉండొచ్చారు కదా. హెల్త్ ఆల్మోస్ట్ చాలా డెత్ పొజిషన్స్ తిరిగి వచ్చాడు ఆయన కూడా. మళ్ళీ అజేయుడై అమరుడై వచ్చాడు అనుకో చెప్పుకోవాలి. సో హీస్ హ్యాపీ. వాళ్ళకి కూడా ఇద్దరికి సేమ్ ఏజ్ కదా ఆల్మోస్ట్. నాకంటే 4 ఏళ్ళు పెద్దాడు. 77, 80 ఉంటుంది ఆయనకైతే. మీకు 74 ఉండే కదా. నాకు 73. ఆయనకి నాకంటే 4 years పెద్ద. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మానేసి వచ్చాడు కదా. ఓకే ఓకే ఓకే. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంది ఫుడ్ ఏం డైట్ ఫాలో అవుతారు? 73 సంవత్సరాల్లో కూడా గట్టిగా ఉన్నారు. ఏదో ఉన్న జాగ్రత్తల్లో ఉండాలి. సినిమా గెటప్ కోసం వైట్ గడ్డం కానీ లేకపోతే డై వేస్తారు కదా మీరు? వేస్తాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం వేయలేదు. ఓకే. ఇంకా ఏమైనా షూటింగ్ గబుక్కున అవసరం అవుతుందేమో వెయిటింగ్ అయిన తర్వాత అని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అది రిలీజ్ అయినాక తీసేస్తా. పెద్ద హెవీ ఫుడ్ ఏం తీసుకోరు? లైట్గానే తీసుకుంటా సార్. ఎందుకంటే నేను మొదటి నుంచి డైట్ విషయంలో జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఒక ఊరి కథ సినిమా మీకు తెలుసు కదా. అప్పట్లో నేను చేసినప్పుడు మృణాల్ సేన్ గారు ఆ సినిమాలో వేషం ఇవ్వడానికి నేను కమల్ హాసన్ తీసుకెళ్ళి చూపించాను. ఆ క్యారెక్టర్ మృణాల్ సేన్ గారికి చూపించా పామగురు హోటల్లో. ఆయన చూసి అబ్బాయి ఏంటి మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, నా క్యారెక్టర్ పనికిరాడు, సన్నగా ఉండాలి అని పంపించేశాడు. ఆయన కమల్ హాసన్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆయన చూడడమే గొప్ప, థ్యాంక్ యూ నారాయణరావు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా నన్ను అడిగాడు, నువ్వు చేయొచ్చు కదా ఈ వేషం అని. ఏం చేయమంటారు సార్ నాకు ఈ రిబ్స్ కనపడాలి. ఓకే. బొక్కలు, డొక్క ఎండిపోవడం అంటారు చూడండి మనిషికి, బీదవాడికి, అలా డొక్క ఎండిపోయి కావాలి అన్నాడు. సరైన వెంటనే నేను బెంగళూరు జిందాల్ అని ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ అక్కడ జాయిన్ అయ్యి 27 రోజులు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ చేసి 20 కేజీలు తగ్గా. చేసి వచ్చి ఆ సినిమా చేసా, ఒక ఊరి కథ. ఇంటర్నేషనల్గా నాకు పేరు వచ్చింది సినిమా. సూపర్. సో అప్పటి నుంచి కూడా సో ఐ హావ్ ఆన్ కంట్రోల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.